మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, అంటే మనం ప్రీవియస్ ఎపిసోడ్లో అయితే ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలి, దాని డ్రాఫ్టింగ్, దాని మెజర్మెంట్స్ అయితే మనము డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అందులో భాగంగానే ప్రిన్సెస్ కట్కి నెక్ బ్యాక్ ఓపెన్ ఉంటే బాగుంటుందా, ఫ్రంట్ ఓపెన్ ఉంటే బాగుంటుందా, లేదంటే సైడ్కి పెట్టుకుంటే బాగుంటుందా, అంటే అది ఎలా మనం చూస్ చేసుకోవాలి? అండ్ మనం చూస్తే బాడీ టైప్ని, బాడీ ఫిజిక్ని బట్టి దాన్ని ఎలా మనం కన్సిడర్ చేయాలంటారు మేడం? బేసిక్గా అసలు ప్రిన్సెస్ కట్ అంటే ఏంటి? ప్రిన్సెస్ కట్ అంటే బ్లౌజ్లో ఉండే ఒక ప్యాటర్న్, అంటే ఒక డిజైన్, ఒక కట్టింగ్ అనమాట. ప్రిన్సెస్ కట్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు? మామూలుగా మనం జనరల్గా ఫ్యాన్సీ శారీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం పార్టీస్కి. ఈవినింగ్ పార్టీస్ కావచ్చు, మార్నింగ్ పార్టీస్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా మనం ప్రిన్సెస్ కట్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే సింగిల్ పళ్ళు వేసినప్పుడు అది చాలా అందంగా కనిపిస్తుంది, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కొన్ని ఫ్యాబ్రిక్స్ కాబట్టి ప్రిన్సెస్ కట్ అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు అసలు దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. షూర్ మేడం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ చూద్దాం. ఇది ప్రిన్సెస్ కట్ విత్ బ్యాక్ ఓపెన్ అనమాట. ఈ బ్యాక్ ఓపెన్ మనం పెట్టుకున్నప్పుడు నెక్ అనేది వి షేప్ లో వచ్చింది. ఇలా మనం అంటే ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదో ఒక ప్యాటర్న్ పెట్టుకొని అందంగా, అంటే దాన్ని ఒక డెకరేషన్ చేసినప్పుడు అందంగా కనిపిస్తుంది అనమాట. అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ ఇది టేప్, ఈ ఇంచెస్ టేప్ని మీకు అందరికీ తెలుసు కదా, ఇది మెజర్మెంట్ ఇంచెస్ టేప్. ఈ ఇంచెస్ టేప్లో మనము ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుందాం. ఎలా తీసుకోవాలి? షోల్డర్ దగ్గర నుంచి మనం 13 ఇంచెస్. అసలు బేసిక్గా బ్లౌజ్ అనేది 13 ఇంచెస్ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే అది బ్లౌజ్ అందంగా కూర్చున్నప్పుడు కానీ, నుంచున్నప్పుడు కానీ, ఎలాగైనా సరే మనము బ్లౌజ్ లెంతీగా ఉన్నప్పుడే దాని లుక్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. శారీ కట్టుకున్నప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట. బేసిక్గా అంటే ఎవరికైనా సరే 13 ఇంచెస్ కంపల్సరీగా బ్లౌజ్ లెంత్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే కొంచెం పొడుగ్గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం హాఫ్ ఇంచ్ అటు ఇటుగా మనం పెట్టుకోవచ్చు అనమాట. మనం బ్లౌజ్ లెంత్ ఫస్ట్ తీసుకుందాం. అంటే బ్లౌజ్ లెంత్ ఇక్కడే మెజర్ చేయాలా అంటే కాదు, ఇటు సైడ్ కూడా మనం మెజర్ చేయొచ్చు. ఇక్కడ నాకు కన్వీనియంట్ ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ చూపిస్తున్నాను. ఇటు సైడ్ చూసినప్పుడు కూడా 13 ఇంచెస్ ఉండాలి. ఎస్, ఇక్కడ షోల్డర్ నుంచి 13 ఇంచెస్ మనం లెంత్ తీసుకుంటాం. ఇక్కడ ఈ పార్ట్ అయిపోయిన ఫస్ట్ లెంత్ 13 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్. హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే మన స్టిచ్చింగ్కి మార్జిన్ అనమాట. మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ అనేది 13 ఇంచెస్ మనం మెజర్ చేసినప్పుడు ఈ టేప్ తోటి 13 ఇంచెస్ రావాలి. లెంత్ మనం 13 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్. మనం నెక్ నేను చెప్పాను కదా, ఎప్పుడు ఎవ్రీ టైం క్రాస్గా మనం మెజర్ చేయాలి. క్రాస్గా మెజర్ చేయకపోతే మనం స్ట్రైట్లో తీసుకుంటే ఇది లెంత్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు బ్లౌజ్ షేప్ అవుట్ అయిపోతుంది. అందుకోసమని మనం నెక్ తీసుకున్నప్పుడు క్రాస్గా మెజర్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంది? మామూలుగా 10 ఇంచెస్. మనం బ్లౌజ్ లెంత్ని బట్టి మనం డీప్ పెట్టుకుంటే, ఎంత డీప్ పెట్టుకుంటే బ్లౌజ్కి అంత లుక్ వస్తుంది. సో ఇది బ్యాక్ నెక్ అంటారు కదా మేడం? ఇది బ్యాక్ నెక్ 10 ఇంచెస్. ఓకే. ఇప్పుడు షోల్డర్ తీసుకుందాం. ఈ షోల్డర్ అంటే ఇక్కడ ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్, అంటే ఇక్కడ ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ మెజర్ చేయాలి. షోల్డర్ అనేది 15. ఓకే. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనకి ఏమేమి కవర్ అయ్యాయి? ఫస్ట్ లెంత్ తీసుకున్నాము, తర్వాత బ్యాక్ నెక్ తీసుకున్నాము, ఇక్కడ షోల్డర్ తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ మనము షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ అంటే డాట్ పాయింట్ అనమాట. ఇది డాట్ మనకి ఎక్కడికి రావాలి అంటే ఇక్కడ 10 ఇంచెస్ డాట్ పాయింట్. ప్రిన్సెస్ కట్లో డాట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కర్వ్ తిరిగేది 10 ఇంచెస్ దగ్గర మనకి కట్టింగ్లో రావాలి. ఓకే. ఆఫ్టర్ స్టిచ్చింగ్ చూసారా ఫ్రంట్కి బ్యాక్కి ఎంత డిఫరెన్స్ ఉందో? అంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ పెరిగిందనమాట. ఫ్రంట్కి కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉండాలి బ్యాక్ కంటే. అది కట్టింగ్లో స్టిచ్చింగ్లో ఒక టెక్నిక్. అది స్టిచ్చింగ్లో ఎలా చేయాలి అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం ఫ్రంట్ నెక్ వచ్చినప్పుడు దీనికి కూడా క్రాస్గా డీప్ చేయాలి. 7 ఇంచెస్. 7 ఇంచెస్ కంటే కొంచెం హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే పర్వాలేదు. మరీ ఇంకా ఎక్కువ డీప్ పెట్టుకుంటే అది మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది, మనకి డీప్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం చెస్ట్ పార్ట్కి వెళ్దాం. అప్పర్ చెస్ట్. ఇప్పుడు చూసారు కదా, మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఈ టేప్ని సెంటర్లో పెట్టుకోవాలి. సెంటర్లో పెట్టుకొని ఈ ఫింగర్ దూరేంత మనకి గ్యాప్ ఉండాలి. అంటే 35 ఇంచెస్ అప్పర్ చెస్ట్. నార్మల్ చెస్ట్ చూసాం కదా 36. అంటే ఇక్కడ కూడా ఒక ఫింగర్ గ్యాప్ తోటి మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ పార్ట్ చూద్దాం. అంటే లాస్ట్లో మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది బ్లౌజ్ అనేది చూసుకొని అక్కడ వేస్ట్ పార్ట్ తీసుకోవాలి.
28.5. ఇప్పుడు ఇలాంటి మెజర్మెంట్స్ తోటి ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి అనేది మనము బోర్డు మీద డ్రాయింగ్ వేసి చూద్దాం. ఫస్ట్ మనం మెజర్మెంట్స్లో బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడ డ్రాయింగ్ కూడా మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఓకే మేడం. మేడం మెజర్మెంట్ బట్టి డ్రా చేస్తున్నారా? అవునండి. ఇక్కడ డాట్ వస్తుంది, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ నెక్, బ్యాక్ ఇది బ్యాక్ నెక్ అన్నమాట. మనం ఇందాక 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది మనం లెంత్. ఓకే, ఈ లెంత్ అనేది 13 ఇంచెస్. ఓకే, ఈ నెక్ అనేది 10 ఇంచెస్. ఇక్కడ మనకి 28. నేను ఇలా చెప్పినట్టు పేపర్ మీద మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా, అంటే మెజర్మెంట్తో పాటు నీట్గా ఎలా రావాలి అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ 2.5 నెక్ కోసం, ఈ షోల్డర్ 2.5. ఓకే, ఆర్మ్ హోల్ 7.5. ఇది వేస్ట్ పార్ట్ 7 ఇంచెస్. అంటే ఇది 4 పార్ట్స్ చేయాలి, ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఓకే మేడం. మనం బ్యాక్ ఎలా పెట్టుకుంటామో ఫ్రంట్ కూడా అలాగే నెక్ పెట్టుకోవాలి, సేమ్ డిజైన్ అన్నమాట. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ నుంచి ఒక సెంటర్ పాయింట్ తీసుకొని ఈ డాట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. డాట్ పాయింట్, ఎస్, డాట్ పాయింట్. ఇదే మనకి మేజర్గా ప్రిన్సెస్ కట్లో. ఈ ప్రిన్సెస్ కట్లో ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ ఇలా ఎలా పెట్టుకోవాలి అంటే, కొంతమంది మనం ప్రిన్సెస్ కట్కి చూస్తూ ఉంటాం, మనం కంఫర్ట్గా ఉండదు. కాకపోతే అక్కడ మనం ఏం చేయాలంటే జిప్ బదులు ఉక్సులు పెట్టుకోవాలి. ఉక్సులు పెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా, అంటే మీ బ్లౌజ్ని మీరే పెట్టుకునే విధంగా ఉంటుంది. లేదు అంటే ఈజీగా యాక్సెస్ ఉండేలాగా బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. కానీ దీనికి ఫ్రంట్ ఓపెన్ అనేది చాలా అంటే బాగుండదు అంటే ఇన్ ద సెన్స్ మన క్రాస్ కట్లో చూసినప్పుడు లుక్ రాదు, మన ప్రిన్సెస్ కట్ కి షేప్ అవుట్ అయిపోతుంది. శారీ కూడా చూసినప్పుడు లుక్ అనేది అంత అందంగా కనిపించదు. కాబట్టి దీనికి బ్యాక్ ఓపెన్ గానీ సైడ్ ఓపెన్ గానీ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. సో మేడం, మరి ఇలా మీరు చెప్పినట్టుగానే అంటే చాలా మంది కూడా రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే నా ఫిజిక్ కి నేను ఈ ప్యాటర్న్ ఆఫ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుందా, ఈ ఫ్యాబ్రిక్ కి ఇది బాగుంటుందా అని. అండ్ దాంతో పాటు ఎవరైనా కూడా ఒక నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన వివరాలు కావాలి, మీ దగ్గర మేము టెక్నిక్స్ నేర్చుకోవాలి, మీ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం మిమ్మల్ని? డెఫినెట్గా, ఎందుకంటే మనం ఇందులో 1 మంత్ కోర్స్ 3 మంత్స్ కోర్స్ ఒక డిజైన్ చేయబడింది. అంటే ఓన్లీ బ్లౌజెసే నేర్చుకోవాలి, ఓన్లీ డ్రెస్సెసే నేర్చుకోవాలి, ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ కేటగిరీ తగ్గట్టు మనం డిజైన్ చేసాం వాళ్ళ కోసం. అంటే కోర్సు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే మీకు పూర్తి డీటెయిల్స్ దొరుకుతాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.